అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు చాలా సభలు పెట్టుకున్నాం, కానీ ఇదే చోట ఇట్లాంటి సభ పెట్టుకుంటాము అని మనం అనుకోలేదు. 10 సంవత్సరాల కాలంలో సంతోషంతో జరుపుకున్న సభలను చూసినాం, కానీ సంతాప సభలు జరుపుకున్నటువంటి సందర్భం మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మనకు రావడం అనేటిదే పెద్ద గుండెల గుచ్చకు. మనకు చాలా బాధాకరమైన విషయం, చాలా బాధ కూడా అనిపిస్తూ ఉన్నది. ఎందుకనంటే ఇంటికి పోతే భార్య ఎట్లా ఏడుస్తుందో, పిట్లలింగమన చచ్చిపోతే తన కోసం ఎదురు చూసిన పంట సేన్లు కూడా గట్లనే ఎదురు చూస్తుండొచ్చు, పానం పెట్టే రైతు రాలేడు ఇంకా అని చెప్పేసి ఎదురు చూస్తున్నట్టుగా మనకు కనపడతా ఉన్నది. వరి సేన్లు అడిగినాయి నీళ్లు దాపే రైతేడాని, పసుపు సేను అడిగినాది పానం లాంటి బిడ్డేడాని, పత్తి సేలు అడిగినాయి నెత్తురు జల్లె కొడుకేడాని, అవి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని. మా కొడుకు రాకపాయే, కొడుకు పోయిన కొడుకు తెల్లారొచ్చి నీళ్లు దాపించుట కొడుకు కదా రాకపాయ అన్నటువంటి ఒక ఆవేదన భార్యకు కన్న తల్లికి ఎట్లా ఉందో, పంట సేలు కలిగినటువంటి దుఃఖాన్ని చూడడం అనేది చాలా బాధగా అనిపిస్తా ఉన్నది. ఈ దుఃఖం పోవాలనే కదా, ఈ దుఃఖానికి విముక్తి కావాలనే కదా మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీసుకొచ్చుకున్నాం. నేను ఎందుకు మీకు గుర్తు చేస్తున్నంటే, చాలా మంది రైతులు ఉన్నారు, మీరంతా చాలా తెలిసిన వాళ్ళు. నాకు కూడా గిదే గుర్తొస్తా ఉన్నది. సరిగ్గా 2001లో బషీర్బాగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కాలంలో బషీర్బాగులో ఆ రోజు పొద్దుగాల కొద్దిసేపు కరెంటు, రాత్రిపూట కరెంటు కొద్దిసేపు వస్తే దొంగలు వచ్చే కరెంటుతో వ్యవసాయం ఎట్లా చేద్దు, కాలిపోయిన మోటార్ ఎత్తుక నేను పట్నం ఎట్లా పోవాలి, ఈ వ్యవసాయం ఎట్లా చేయాలన్నటువంటి దుఃఖాల నుంచి బాధపడుతున్నటువంటి తెలంగాణ ప్రజల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచిండు. మనందరికీ కూడా గుర్తుంటది. ఈ కరెంటు బిల్లులు దించరా నాయన, అసలే కరెంటు వస్తలేదు, ఈ రాని కరెంటుకి ఇంకా ఒదికు పంటలు ఎండిపోతా ఉన్నాయి, ఉన్నోళ్ళు బిడ్డలంతా శాతమైన పోరగాళ్ళంతా బొంబాయి బతుకుపోతా ఉన్నారు, ఇంత ముసలోళ్ళో ముడిగోళ్ళో ఇంత వ్యవసాయం చేసుకుంటే గిదాని కూడా కరెంటు బిల్లులు పెంచుతామని చెప్పేసి బషీర్బాగులో రైతు ఉద్యమాలు జరిగిన చోటప్పుడు ఆ రోజు రైతు వ్యతిరేకి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంతనటువంటి తండ్రి సమానులైనటువంటి గురువు గారు చంద్రబాబు నాయుడు రైతుల మీద కాల్పులు జరిగినప్పుడు నా రక్తం బారించినటువంటి, నా రైతుల రక్తాలను కళ్ళ చూసినటువంటి నీ తెలంగాణ నుంచి నేను ఎల్లగొడతా, రైతు విముక్తి జరగాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఇందాక మా అంజన్న చెప్పినట్టు, ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం నిలవదు, రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు, రైతు రాజ్యం రావాలంటే తెలంగాణ రావాలని చెప్పేసి తన పదవికి త్యాగం చేసి తెలంగాణ రైతు జెండా ఎగిసిపట్టినటువంటి జెండా ఈ గులాబీ జెండా, మన టీఆర్ఎస్ జెండా అన్న. కాబట్టి ఈ జెండా రాజకీయాల కోసం పుట్టింది కాదు, దయచేసి ఈ జెండా రైతుల కోసం పుట్టింది. అందుకే రైతులు సమీకరించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. నాకెంత బాధాకరమైన విషయం అనంటే, 14 సంవత్సరాలు ఈ తెలంగాణ కోసం గోసిగొంగడేసుకొని ఎన్ని పాటలు పాడుకున్నాం. మీరు ఇందాక అడుగుతా ఉన్నారు, పుడితొక్కడి సత్యరెండు రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జెండా అని. ఒకవైపు ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, చేతగాని దాని కొడుక మల్లయ్య, ముసలి పానం నాది బిడ్డ మల్లయ్య, కలో గంజి తాగుదాం రాని బాంచలు నువ్వు యాడిపోవాలని చెప్పేసి దుఃఖాలు పోవాలని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామన్నా. నాకెప్పుడు గుర్తొస్తా ఉంటది, రైతు అనటోడు తన కోసం బతకడు, రైతు అనటోడు 10 మందిని బతికించడానికి కోసం బతికే వ్యక్తి రైతు. రైతు రైతు అనటోడు ఊరికి నిట్టాడుకుందలా అంటోడు, రైతు అనటోడు ఊరి నిలబెట్టేటోడు. రైతుని నమ్ముకునే కదా ఆ రోజు ఊరికే వాడుకున్నాం. కుమరి వాముల తుమ్మలు మొలిచెను, కమ్మరి కొలిమిల దుమ్ము వారెను, సాలెల మగ్గం సరుకులిరిగినది, పెద్ద బాడి సాముదు వారినది, సేతి వృత్తులా సేతిలిరిగినాయో నా పల్లెల్లోనా, పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల,
పల్లె కన్నీరు వెడుతుందో కాంగ్రెసు కుట్రల. అరే కుల వృత్తులు చెల్లా చెదిరి అయిపోతున్నాయంటే చేయూతనిచ్చే రైతు వెళ్ళిపోతే రైతును నమ్ముకున్నటువంటి సమస్త సబ్బండ కులాలు కూడా చెల్లా చెదిరైనటువంటి దుఃఖం పోవాలంటే తెలంగాణ రావాలని చెప్పేసి వచ్చిన తెలంగాణను కాపాడుకోవడానికి కోసము సారు ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారో అవన్నీ తీసుకొచ్చుకున్నామన్నా. ఎవరికి కన్నుపడ్డదో తెలియదు, ఎవరి చిత్రకథ పడ్డదో తెలియదు, ఎవరి జిట్టి తలిగిందో తెలియదు. ఇలా 10 సంవత్సరాలలోనే ఏదైతే పోగొట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకొని ఇప్పుడిప్పుడే రైతులంతా కొంచెం కొంచెం సంబరపడి సంతోషంగా బతుకుతున్నటువంటి కాలంలో మళ్లీ గసంటి దుఃఖాల పాటలు పాడుకొని రావడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావించుకుంటా ఉంటున్నాను. ఇంతకన్నా బాధాకరమైన విషయం ఏం లేదన్నా. నాకు చాలా మంది ఏమనుకుంటారంటే, ఇందాక మా అన్న గిట్ట చెప్తా ఉంటే లింగన్న ఆత్మహత్య చేసుకున్నాడు అన్న, మా సాగర్ అన్న చెప్పిన రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు అన్నాడు. పిట్ల లింగం అన్న ఆత్మహత్య చేసుకోలేదు. ఈ కాంగ్రెస్ సర్కారు లింగన్నను హత్య చేసినది. ఈ సర్కారు హత్య మాటికి ఇది సర్కారు హత్య. నీ విత్తనన్నా 2 లక్షల రుణమాఫీ చెప్తే చెట్టుకు ఊలాడేటోడా? నేను అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా నీ సర్కారు. నువ్వు విత్తనన్నటువంటి రైతు భరోసా ఇస్తే ఇలా లింగమన్న చచ్చిపోయేటోడా? మనం ఒకసారి మీరు ఆలోచన చెయ్యండి దయచేసి. ఇలా వాళ్ళ అవ్వ కన్నీళ్ళు పెడతా ఉన్నది. ముసలులకు 4,000 ఇస్తా అని చెప్తే పట్టివి. ఇలా ఆ పైసలు ఈ పైసలు వస్తే అప్పో సప్పో చేసుకున్న పైసలు తీసుకుపోయి బ్యాంకులో కట్టి జర గిట్ల మళ్ళా కొద్దిగా చదువుకుందామన్నటువంటి కాలానికి ఇవాళ ఆయన తీసుకున్న 2,30,000 నువ్వు చెయ్యనందుకే కదా. 2 లక్షలు చేస్తున్న మనిషి బతికే కదా. కాబట్టి సర్కారు మీద హత్య చేసినటువంటి కేసును నమోదు చేయాలి. రేవంత్ రెడ్డి సర్కారు మీద, రేవంత్ రెడ్డి మీద హత్య అనే కేసు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి ఎవరు చచ్చిపోతారే? చావాలంటే ఎంత ధైర్యం కావాలన్నా? చిన్న పోట్రాయి తగిలితేనే విలవిల్లాడిపోతా ఉంటాం. నెత్తినొస్తేనే అన్నా నెత్తినొస్తుందే అంటాము. ఓ మనిషికి షెట్టు ఉరేలేసుకొని సావడం అంటే మామూలు ముచ్చటవే. ఇండ్రిన్ డబ్బా తీసుకొని పోయి చిన్నగా చేసి ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. కాబట్టి దయచేసి నేను ఈ విషయాలు మీకు ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే, దయచేసి మీరు కూడా మనం చర్చకు పెట్టాలి. మనం కూడా గ్రామాలలో చర్చకు పెట్టాలి దయచేసి. ఇట్లాంటి పరిస్థితి మనకు లేకుండానే ఎవరు అడిగిరన్నా? చచ్చిపోతే ప్రపంచ చరిత్రలో మీరు చూసుకోరన్నా. నేను నిజంగా చెప్తున్నా. నేను కూడా మానకొండూరులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక రోజున పర్లేదు ఏం కాదు, షేక్ అండి కానీ చెయ్యి ఇయ్యకు. గిట్ల చెయ్యిచ్చి ఆగమైపోయినాం మనం. నిజంగా చెప్తున్నా, చెయ్యి ఇయ్యకపోతే ఇవాళ ఈ పరిస్థితి మనకు ఉండేదా? ఎంత నేను మిత్రులకు నేను ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మనం అందరం ఏమనుకుంటామంటే, ఏదో మా నిరంజన్ అన్న ఆధ్వర్యంలో ఈ రైతు కమిటీ వచ్చేసినది, మనకి రాజకీయాలు కనబడతా ఉన్నాయి దీనిలో. కానీ వాస్తవంగా మనకు రాజకీయాల కోసం వచ్చిన వాళ్ళం కాదే. దయచేసి నాకెంత మీకు ఒక్క విషయాన్ని నేను గుర్తు చేస్తా. ఒకరోజు కేటీఆర్ అన్న ఇట్లా అందరం, నిరంజన్ అన్న, అజయ్ అన్న, ఇక్కడున్న వాళ్ళం చాలా మంది మేము అందరము కూర్చున్నాం. కేటీఆర్ గారు ఆలోచన చేసిండు, అన్న నిరంజన్ అన్న నువ్వు ఒక రైతు బిడ్డవు, రైతుల కష్ట సుఖాలు చేసినటువంటి వ్యక్తివి. ఇప్పుడు మనం అధికారంలో మన పార్టీ లేకపోవచ్చు, కానీ ఇవాళ రైతులకు మళ్ళీ ఒక భరోసా చేయాల్సినటువంటి ప్రత్యేక పరిస్థితి మాత్రం మనకు ఉన్నది. కాబట్టి మనకు దయచేసి తెచ్చిన పానాన్ని పోయిన పానాన్ని తీసుకొచ్చి ఇవ్వలేం కావచ్చు, కానీ ఉన్న పానాలను కాపాడుకోవాలంటే మీరు తప్పకుండా వెళ్లి ధైర్యం చెప్పిరండి అన్న అని చెప్పేసి ఇవాళ నిరంజన్ అన్న ఆధ్వర్యంలో మనం ఇక్కడికి రావడం జరిగినది. నేను మీ అందరిని ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి మనమందరం ఖచ్చితంగా గ్రామాలలో చర్చకు పెట్టుకోవాలి. ఇవ్వలేందో ప్రజలకు తెలిసిపోయినది. ఇవాళ ఈ తెలిసిపోయిన విషయాన్ని మనం చేయాల్సిన పని ఏమున్నదంటే, రేపటి స్థానికంగా మనమందరం ఐక్యంగా నిలబడగలిగితే ఖచ్చితంగా ఇవాళ పోయి ప్రత్యక్షంగా మనం యుద్ధం చేయలేం. తుపాకులు పెట్టుకొని ఇత్తనన్నమని చెప్పేసి మనలో పోలేం. ఇలా ఏ సభ జరిపే పరిస్థితి లేదు. కానీ రేపు దెబ్బ కొట్టాలంటే స్థానిక సంస్థలల్లో మళ్లీ తిరిగి వాత పెట్టాలంటే, రైతును కర్రు కాల్చి వాత పెడితే ఎట్లా ఉంటుందో దాన్ని చూపించాలంటే రేపు స్థానిక సంస్థలల్లో వాళ్ళను ఓడించినప్పుడే నిజంగా చెప్తా ఉన్నా లింగన్న ఆత్మకు శాంతి కలుగుతుంది. దయచేసి ఇది రాజకీయాల కోసం మళ్ళా దానికోసం పెట్టినట్టుగా మీరు భావించకండి. కానీ ఎక్కడో ఒక దగ్గర రైతుల నిరసన తెలియజేయాలనంటే ఖచ్చితంగా ఇది అవసరమే. కాబట్టి వాస్తవంగా మన ఎమ్మెల్యే గారు కూడా ఇలా
ఎంత విచిత్రం అని అంటే వాళ్ళ దగ్గర ఏం లేదు. బీసీల గణన కూడా అన్ని తప్పుడు సమాచారం. మనం చేసినప్పుడు ఎక్కువైతారు, మనుషులు ఎక్కువైరా తక్కువైరా మీరే చెప్పుకునే దయచేసి. ఎక్కువైరు కదా, తక్కువ చూపించిండు, ఆగమాగం పోయిండు, అసెంబ్లీకి పోయిండు, ఇదేటో ఉన్నదని చెప్పేసి ఇట్లా పెట్టిండు, ఆయనతో మలుసుకొని మళ్ళీ పత్త లేకుండా వీకిండు. లేకుంటే ఇలా మన ఎమ్మెల్యే గారు సంజయ్ ఇక్కడ ఉండే వ్యక్తే కాబట్టి రాలేదు. అయినప్పటికీ పర్వాలేదు, మనం అందరం ఆ కుటుంబానికి మార్పు మార్పు అని మీరు అన్నారు చూడు, నిజమైన మార్పు ఇలా అక్కడ కనబడ్డదే. ఎవరన్నా బిడ్డలు ఏడిస్తే ఊకుండు బిడ్డ అని తల్లి ఓదారుస్తుంది, కానీ తల్లి ఏడిస్తే బిడ్డ ఓదారుస్తుందన్న ఒక మార్పు జరిగిందన్న. నీ మార్పు చల్లకుండా ఏం జరిగిందిరా అంటే తల్లులను బిడ్డలు ఓదార్చే మార్పు మళ్ళీ తప్పకుండా మళ్ళీ మార్పు జరగాలి. కేసీఆర్ లాంటి వ్యక్తి మళ్ళీ రావాలి. ఈ రైతు ఆత్మహత్యలని తప్పకుండా ఆపాలి. మళ్ళా మనం కోరుకున్నటువంటి మన ప్రభుత్వం ఏర్పడుతుంది, మన కేసీఆర్ గారు వస్తారు కాబట్టి మనం అందరం వాళ్ళకి ధైర్యాన్ని ఇద్దాం, ఆ కుటుంబానికి అండగా నిలబడదామని తెలియజేస్తూ జోహార్ పిట్ల లింగన్న.